హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే కలసాగ్ రెసిపీ రెయిన్బో. స్పైసీగా ఉండే దోస ఆవ నిలవ పచ్చడిని తయారు చేసుకుందాం. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకుని 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి దోసకాయని దానిలో పెట్టి ఒక 15 మినిట్స్ అట్లాగా వదిలేయాలి. ఎందుకంటే డస్ట్ ఏమన్నా ఉంటే కూడా రిమూవ్ అవుతుంది. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 10 to 11 ఎండుమిర్చిని వేసి దాంట్లో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం డార్క్ కలర్లో ఉంటేనే బాగుంటుంది. అలా ఫ్రై చేసుకున్న వాటిని నెక్స్ట్ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుంది. అలా ఫ్రై అయిన వాటిని తీసి సపరేట్ చేసి ఆరపెట్టుకోవాలి. అలానే మనం దోసకాయను కూడా కడిగి బాగా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని లోపల సీడ్స్ని తీసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ఆ పీసెస్ని అదే కడాయిలో వేసి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఒకసారి మొత్తం అంతా కూడా తిప్పుకుని కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత కూడా పెట్టి మగ్గే విధంగా కాసేపు ఉంచుకొని ఒక లెమన్ అంత సైజు చింతపండును కూడా వేసి యాడ్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం డార్క్ కలర్లో వస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది. అలా వేయించుకున్న వాటిని తీసి సపరేట్ చేసుకుని ఇవి కూడా కాసేపు మనం ఆరబెట్టుకోవాలి. ముందుగా మనం వేయించుకున్న ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు మూడింటిని కలిపి మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని చక్కగా పౌడర్లా చేసుకోవాలి. అలాగే దోసకాయను కూడా మిక్సీ చేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపుకి సరిపడా పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలను తీసుకుని బాగా క్రష్ చేసి వేసుకోవాలి. దీనికి వెల్లుల్లిపాయ మంచి అరోమా ఇస్తుంది, మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది. కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలానే మనం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దోసకాయని మనం తరచూ తీసుకోవడం వల్ల మన శరీర వేడిని తగ్గించి చలువ చేస్తుంది. అలానే ఎవరైనా వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు తరచూ దోసకాయని తీసుకోవడం వల్ల కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం వేగిన తర్వాత కొంచెం కాస్త ఎక్కువ మొత్తంలోనే ఇంగువను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేయించుకుని పెట్టుకున్న దోసకాయని కూడా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా కడాయిలో వేసి వేయించుకోవాలి. అలానే ఈ దోసకాయని మనం తరచూ తీసుకోవడం వల్ల మన బాడీకి విటమిన్ బి చాలా సఫిషియెంట్గా అందుతుంది. అలానే మన కంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా దోసకాయని రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకుని కంటిపైన పెట్టుకుంటే ఉపశమనం పొందవచ్చు. అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు ఆ పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్నాక 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం కలర్ని ఇస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. వేరొక కంటైనర్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే, గుమగుమలాడే స్పైసీగా ఉండే దోస ఆవ నిలవ పచ్చడి రెడీ. ఇదొకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి. ఎందుకంటే నేను ఇదొకసారి ట్రై చేసినాక నాకు ఈవెన్ అసలు నాకు దోసకాయ అంటే కూడా నాకు అసలు పడేది కాదు. మా నాన్నమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు ఈ రెసిపీని చేసి పెట్టారు. ఎవరు కూడా ఇది దోసకాయతో చేశారని అసలు నమ్మలేకపోయాం. అంత టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అలానే ఆ టేస్ట్కి మేము చాలా ఫిదా అయిపోయాం కూడా. అలానే ఇది ఎవరైనా సరే మేము దోసకాయ అంటే నచ్చదు, అసలు దోసకాయ దగ్గరికి కూడా రానివ్వరు అనుకునే వాళ్ళకి తెలియకుండా ఇది చేసి పెట్టండి, అసలు మళ్ళీ వదలకుండా తినేస్తారు. అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్.